అప్పులు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ పూజ చేయండి, అప్పుల ఊబి నుంచి బయటపడతారు. అప్పు అనేది గుదిబండ లాంటిది. అది ఎప్పటికీ ప్రమాదకరమే. కొంచెం అప్పు ఉన్నా చాలు, దానిపై వడ్డీ, చక్ర వడ్డీ పడుతూ కొండలా మారుతుంది. అందువల్ల అప్పుల ఊబిలో ఉన్నవారు మాత లక్ష్మీదేవి శరణు కోరాలని పండితులు సూచిస్తున్నారు. అప్పుల్లో ఉన్నవారికి లక్ష్మీ స్తోత్రం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. మీరు లక్ష్మీదేవిని పూజించాలనుకుంటే రోజూ స్నానం చేసి తామర గింజల మాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఈ మాల ఎక్కడి నుంచి తేవాలి అనే డౌట్ రావచ్చు. ఆన్లైన్ ఈకామర్స్ సైట్లలో వీటిని అమ్ముతుంటారు. లక్ష్మీదేవి ముందు నిరంతరం ఓ దీపాన్ని వెలిగించి ఉంచాలి. ఈ దీపపు ప్రమిద మట్టితో చేసినది లేదా వెండిది అయి ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి ఎంతో ఆనందిస్తూ మీపై కరుణ కటాక్షాలు చూపిస్తారని పండితులు చెబుతున్నారు. మీ ఇంటి తూర్పు వైపున తులసి కోట ఉండాలి. చిన్నదైనా పర్వాలేదు, కానీ దానిలో రోజూ ఉదయం వేళ ఓ దీపం వెలిగించాలి. తులసికి నమస్కారం పెట్టి లక్ష్మీదేవిని వేడుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తారట. మీకు అప్పులు మరీ ఎక్కువగా పెరిగిపోతే మీరు మరో పూజ చేయవచ్చు. వెంటనే అప్పులు తీరుతాయి. ఇందుకోసం లక్ష్మీదేవి 12 శ్లోకాలు వరుసగా 12 రోజులు చదవాలి. దాంతో మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఇంకా మెరుగైన ఫలితాలు కావాలంటే ప్రతి శుక్రవారం ఓ మట్టి ప్రమిదలో కమలం వేర్ల లోటస్ రూట్ ను వెలిగించాలి. ఇలా చేస్తే ఆ ఇంట సంపద పెరుగుతుంది, అశాంతి తొలగి మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో సరైన నిర్ణయాలు తీసుకుంటూ క్రమంగా అప్పుల ఊబి నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.